JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. పాలకులకు నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కడం చాలా ఆనందంగా ఉంది. అందులోనూ గౌరవనీయులైన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి ఆ పదవి రావటం మరింత ఆనందదాయకంగా ఉంది. గత 35 సంవత్సరాలు చేగొండి వెంకటరామజోగయ్య గారి తర్వాత తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి పొందడం అన్నది ఒక రామానాయుడు గారికి సాధ్యమైంది. అలాగే ఎమ్మెల్యేగా ఉండగానే రామానాయుడు గారు చాలా పలు అభివృద్ధి కార్యక్రమాలకే చేశారు. ఇప్పుడు మంత్రి పదవిలోకి వచ్చాక పాలకులు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్తారని రామానాయుడు గారి ద్వారా ఆశిస్తున్నాం. ఎన్డీఏ కూటమికి విజయానికి ప్రధాన కారణమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ నాయకులు పురంధేశ్వర్ గారికి ఈ సందర్భంగా మా ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. పాలకొల్లు పట్టణంలో మన జనసేన పార్టీకి సంబంధించి జన సైనికులు అందరూ కూడా ఆనందించాల్సిన విషయం ఏంటంటే, పాలకొల్లులో కూటమి పార్టీ తరఫున పోటీ చేసినటువంటి శ్రీ నిమ్మల రామానాయుడు గారు అత్యంత భారీ మెజార్టీతో ఇక్కడ నెగ్గి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఆయన మంత్రివర్గం నుంచి ఆయన ఇంకా ఎదగాలని మా పాలకొల్లు జనసేన పార్టీ తరఫు నుంచి ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిఠాపురంలో ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ రోజున ఆయన మంత్రివర్గంలో చోటు సంపాదించి ప్రజలందరూ కూడా ఆయన్ని హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కూడా మా పాలకొల్లు జనసేన పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు. అలాగే మా వీర మహిళలు, పాలకొల్లో ఉన్న జన సైనికులు అందరి చేత కూడా మేమందరం కూడా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు పడిన కష్టం ఈ రోజున మన జనసేన పార్టీలో ఎవరూ లేనంత విధంగా ఆయన ఒక విజయోత్సవాన్ని మా అందరినీ కూడా సంతోషపెట్టే విషయం ఇది. మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము, సంబరాలు చేసుకున్నాము. రాత్రి మా ఎమ్మెల్యే గారు కూడా పాలకొల్లు ఇచ్చేశారు. మేమందరం కూడా ఆయన వెనకాల ఉంటాం, ఆయన చేసే అభివృద్ధిలో కూడా వెనకాల ఉంటాం. పాలకొల్లుని సుందరవనంగా తీర్చిదిద్దేలాగా పాలకొల్లు జనసేన పార్టీ కూడా తెలుగుదేశానికి అండగా ఉండి అందరం కూడా కలిసి పనిచేసి ఈ కూటమి పార్టీని ముందుకు తీసుకెళ్లి ఎన్నో విజయాలు మేమందరం కూడా చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు. మా జనసేన పార్టీ పెట్టిన నుంచి మా జనసేన పార్టీ ఎన్నో విధానాలకు గురవుతూ వచ్చింది. ఆ అన్నింటికి ఈ 2024 సంవత్సరం మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మా జనసేన పార్టీ నాయకులందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా పార్టీ అదిగా సపోర్ట్ చేసిన బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో ఆ అన్ని నిర్ణయాలు కరెక్ట్ అని భావించి మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన మాటే శిరోధారంగా ముందుకెళ్ళి పనిచేశారు. అదే విధంగా కూటమి కూడా భారీ ఆధిక్యతతో పాలకొల్లు కూడా నిమ్మల రామానాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలిచి, అలాగే పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఇద్దరు మంత్రివర్గంలో సమావేశం నిన్నే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళుగా ఉన్న కళ మంత్రివర్గంలో మన పాలకొల్లు ఎమ్మెల్యే ప్రజల మనిషి, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి నిమ్మల రామానాయుడు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రజలకు ఏమి కావాలో తెలిసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి మన నిమ్మల రామానాయుడు గారు. అలాంటి వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు మేము జనసేన పార్టీ తరఫున చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ప్రజలకు ఏం కావాలని మనం చెప్పకుండానే ఆయనకి తెలిసి, ఆయనకి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలతో పోరాడు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక ఎమ్మెల్యే మన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు. మేము కూడా జనసేన పార్టీ తరఫున ఆయన కింద పనిచేస్తున్నందుకు మేము కూడా చాలా గర్వపడుతున్నాం. ఆయన వెనకాల రానున్న కాలంలో కూడా ఆయన వెనకాల ఉంటూ మా పార్టీ బలోపేతాన్ని కూడా కృషి చేసుకుంటూ కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ మరిన్ని ఇప్పుడు అధికారంలో ఏదైతే రామానాయుడు గారు మంత్రి పదవి చేశారంటే అధికారం వచ్చి ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి కూడా వచ్చింది. ఆ మంత్రి పదవి వచ్చాక పాలకొల్లు ఎంత అభివృద్ధి పదాల్లో నడిపారనేది మనం చెప్పక్కర్లేదు, ప్రజలందరికీ తెలిసిన విషయం. మనం రానున్న రోజుల్లో పాలకొల్లు స్టేట్ లోనే నంబర్ 1 ప్లేస్ గా రామానాయుడు గారు గెలుస్తారని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ ఎమ్మెల్యే రామానాయుడు గారికి
మంత్రివర్గంలో చోటు కల్పించి మంత్రి అయినందుకు పాలకొల్లు పట్టణ జనసేన పార్టీ తరఫున ఆయనకి కృతజ్ఞతలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.